కరువు సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు దాన్ని సంక్షోభంగా మార్చేస్తున్నాయి. సహాయక చర్యలు లేక కరువు బారిన పడిన జనం అల్లాడుతున్నారు. మూగజీవాలు విలవెల్లాడుతున్నాయి. తాగునీటి సమస్య గతంలో ఎన్నడూ లేనంతగా ఇబ్బంది పెడుతున్నది. కరువు కష్టాల్ని కడతీర్చలేరా అంటూ న్యాయస్థానం సర్కారును నిలదీస్తున్న పరిస్థితి. కాటేస్తున్న కరువు, దెబ్బతీస్తున్న ఎండ తీవ్రత నుంచి తమను గట్టెక్కించాలంటూ జనం చేస్తున్న హాహాకారాలు దేశవ్యాప్తంగా హోరెత్తుతున్నాయి. వరుసగా 2 ఏళ్ల నుంచి వర్షాలు లేకపోవడంతో తల్లడిల్లుతున్న జనానికి సూర్యప్రతాపం మరింత నరకం చూపిస్తోంది. పల్లెలు బోరుమంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. పట్టణాలది అదే బాధ. ఎండ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గతేడాది తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు 1100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇవి నమోదైన కేసులు మాత్రమే. వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందన్నది నిజం. ఈసారి ఎండ తీవ్రత చాలా అధికంగా ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత 2 తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణమైపోయింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలకు పైనే ఉంటుండడం జనాన్ని భయపెడుతోంది. నీళ్లు లేక అల్లాడుతున్న లాతూరు లాంటి పట్టణాలకు రైళ్ల ద్వారా సరఫరా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎండ వేడిమిని ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా గుర్తించకపోవడం దారుణం. వాస్తవానికి ఈ పరిస్థితిని ప్రభుత్వం సులభంగా నియంత్రించి మరణాల సంఖ్య తగ్గించవచ్చు. మిగతా ప్రకృతి విపత్తుల మాదిరిగా కాకుండా వేడి తీవ్రతను ముందుగానే పసిగట్టి తగు నియంత్రణ చర్యలు చేపట్టవచ్చు. రెండేళ్లుగా వర్షాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కరువు కరాల నృత్యం చేస్తోంది. కోరలు చాచిన కరువు బారిన పడి రైతులు తల్లడిల్లుతున్నారు. వర్షాలు లేక భూగర్భ జలాలు ఎండిపోయి పంట నష్టపోయిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వ్యవసాయం సంక్షోభ దశకు చేరిన పాలకుల్లో మాత్రం నిర్లిప్తత తగ్గడం లేదు. పరిస్థితి తీవ్రతను చూసి అత్యున్నత న్యాయస్థానమే స్పందించింది. కరువు నివారణ చర్యలపై ఎందుకు అలసత్వమంటూ నిలదీసింది. తక్షణమే కరువు సహాయక చర్యలకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రాలు కరువు మండలాలు ప్రకటించలేదని, నివేదికలు సమర్పించలేదనే సాకులతో బాధ్యతలు విస్మరించి జనాన్ని ఇబ్బంది పెడతారా అని నిగ్గదీసింది. పంట బీమా పథకంలో ఉన్న లొసుగులు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తూ ఉన్నది. మామూలుగా కరువు వస్తే, వర్షాలు పడకుండా కరువు వస్తే వ్యవసాయం పోతుంది, పంటలు ఎండిపోతాయి, పంటలు చేతికి రావు అనేదే ఉండేది. ఆ తర్వాత సమస్య తాగునీటికి సమస్య వచ్చేది, తర్వాత పశువుల నీటికి సమస్య వచ్చేది, పశుగ్రాసం సమస్య వచ్చేది. ఇప్పుడు వీటన్నిటితో పాటు ఎండ తీవ్రత వల్ల వందల మంది జనాలు చనిపోతున్నారు. శ్రీనివాసరావు గారు, దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉన్నది. నిజానికి మనం చూసినాం. మహారాష్ట్రలో అయితే లాతూర్ వంటి ప్రాంతాలకు వేరే చోట్ల నుంచి రైళ్లలో నీళ్లు తీసుకుపోవాల్సిన పరిస్థితి, నీళ్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వాలు ముందు పసిగట్టలేకపోవడం. గత 2 ఏళ్లుగా వర్షాలు లేవు, 2 ఏళ్లుగా కరువు ఉన్నది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏం చేయాలి? ఈ అతివృష్టి అనావృష్టి అనేది ఈ ప్రకృతి వైపరీత్యాల కింద తీసుకున్నప్పటికి కూడా అతివృష్టి వరదలు అవి వచ్చినప్పుడు దొరుకున్న ఫ్లాష్ వరదలాగా వస్తే ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితి ఉండొచ్చు. దానికి కొద్దిగా వాడు సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, సమర్థించుకోవడానికి కానీ వీలుంటుంది. కానీ కరువుది అలా కాదు. కరువుది చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతుంటుంది. 2 ఏళ్ల బట్టి ఉన్నప్పుడు ఈ 3వ ఏడు ఎలా ఉంటుంది అనేది కాస్త ఊహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రీ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కరువు వల్ల ఇంకా మీరు చెప్పినట్టుగా రకరకాల సమస్యలు మామూలుగా పిట్టల్లా రాలిపోతున్నాయి. పిట్టలు అయితే వాళ్ళ పొద్దున ఒక పత్రికలో చూశాను కూడా, పావురాలు వెళ్ళి చనిపోయినటువంటి పరిస్థితి. అంటే వాటికి మనిషి దాటానికి గుక్కడి కావాలి, వాడి చిటికలు నీళ్లు చాలు, అవి కూడా దొరకకుండా చనిపోతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పాలి. ఏదో ఈసారి వర్షాలు చాలా బ్రహ్మాండంగా పడతాయని చెప్పి ఒక ఆశావహమైన మాట ఏదో వాతావరణ శాఖ వాళ్ళు చెబుతున్నారు. కానీ ఇవాళ ఈ దాడి వాతావరణ శాఖలు ఇచ్చే ప్రెడిక్షన్స్ అన్ని జోకులాగా ఉంటాయి. బ్రహ్మాండ వెనక రేడియో మీద జోకులు వేసేవాళ్ళు. బ్రహ్మాండమైన వాన పడుతుంటే వాతావరణం పొడిగా ఉంటుందని అనౌన్స్మెంట్ వస్తుంటుంది.
దాని గురించి కాదు, అసలు ఈ రకమైనటువంటి ఊరట ఏముంటుందండి. ఇప్పుడు ఇవాళ యాజ్ ఆన్ టుడే ఏముంది అనేది ప్రజలు చూస్తారు తప్పితే ఇంకో 2 ఏళ్ళు ఆగండి, 2 నెలలు ఆగండి, వర్షాలు పడతాయి, కొన్ని చెరువులు నిండుతాయి, మీ పంపులో నీళ్ళు వస్తాయి, మీరు తాగుతారంటే ప్రజలకు కుదరదు. ఆ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్య ఇది. ఇప్పుడు పల్లెటూరులో ఇంకాక ఒక బొమ్మ చూపెట్టారు, అతను అలా ఆకాశం వైపు చూస్తున్నాడు, చినుకులో పడుతుందేమో అని ఆశతోటి. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అధికారుల వైపు చూస్తారు, అధికారులు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చూస్తారు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమి చూస్తుంది, మరి కేంద్ర ప్రభుత్వం ఎటు చూస్తుందో కూడా తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో. వరల్డ్ బ్యాంక్ వైపు చూడాలి మరి. కానీ ఏది చూసినా ఈ ఎదురు చూపులతోటి ఎన్నాడు నడుపుతారు. నిజంగా చెప్పాలంటే పరిస్థితి తెలిసినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు చేసుకోకపోవడం అనేది సమస్య లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాలను తప్పుపట్టడానికి మాత్రం అవకాశం ఉంది. ఇవాళ మన లాతూరు పరిస్థితి చూసినప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి భయపడో కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇంకొకటి చెప్తాను, ఒకటి మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం చూసాం, మన మహారాష్ట్ర ప్రాజెక్టులు అంటే కింద మనం కట్టుకోవాల్సి అంటున్నారు. ఇప్పుడు చివరికి ఆంధ్రప్రదేశ్ ఉంది, అది మరీ సముద్రానికి దగ్గరలో కలిసిపోయే చోటు ఉంది. ఈ పైన కనుక తెలంగాణలో ప్రాజెక్టులు మొదలైనంటే వాళ్ళకి అంటే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇక నుంచి ప్రతిరోజు కరువే అని చెప్పి ప్రభుత్వాలు కనుక ఆ సంసిద్ధతతో లేకపోతే మాత్రం ఎప్పుడు డ్యాములు నిండాలి, ఎప్పుడు రావాలి కాలువల్లోకి, ఎప్పుడు పొలాలు తడాలి. కాబట్టి ఖచ్చితంగా పొలాలకు నీళ్లు రావు అన్న స్పృహతోటి ప్రభుత్వాలు పనిచేయాలేమో నాకు అనిపిస్తోంది. మల్లారెడ్డి గారు మనతో, విశ్వేశ్వరరెడ్డి గారు శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. అట్లాగే రఘునాథ్ బాబు గారు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు ఈ చర్చలో. ముందు మల్లారెడ్డి గారు ఒకటి చెప్పండి, ఇది ప్రభుత్వాల ప్లానింగ్ లోపమా, లేకపోతే చిత్తశుద్ధి లేకపోవడమా, ప్రాధాన్యతలు వేరుగా ఉండడమా? ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం. 70 నుంచి 75% మంది వ్యవసాయం మీద జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయం కారణంగానే మనం జీవిస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నది? అంటే విజన్ లేకపోవడం, ముందు చూపు లేకపోవడం. ఒక విషయం చూడండి అమర్ గారు, ఈ కరువులు అనేది దాదాపు కనుక మనం కరువుల చరిత్ర చూస్తే 1885 నుంచి సార్ ఉభయ రాష్ట్రాలలో 200-300 మండలాలు శాశ్వత కరువు మండలాలుగా ఉన్నాయి. వాటిని కరువు నివారించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. కొన్ని జిల్లాలే ఉన్నాయి. అనంతపురం వంటి జిల్లా, అనంతపురం, ఇప్పుడు ప్రకాశం వెస్ట్ పార్ట్, వెస్టర్న్ పార్ట్, గుంటూరు వెస్టర్న్ పార్ట్, పడమటి ప్రాంతం, ఇవన్నీ కూడా. అలాగే తెలంగాణలో మహబూబ్ నగర్, కరీంనగర్, మన రంగారెడ్డి, ఈ జిల్లాలు ఉన్నాయి. అది వదిలిపెట్టండి. కానీ ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన కరువు మాత్రం 2 ముఖ్యమంత్రులు తెచ్చి మన ముందు పెట్టారు. నా దగ్గర సాక్ష్యాలతో సహా నేను వాళ్ళకు లెటర్స్ కూడా రాశాను. వర్షాలు పడకపోతే వాళ్ళు ఏం చేస్తారు? 2014 డిసెంబర్న మనం పంటలు అయిపోయినాయి. ఫస్ట్ క్రాప్ కోసేసాం. ఫస్ట్ క్రాప్ కోసిన తర్వాత మనకు శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో 180 టీఎంసీల నీరు ఉంది. 2 పోటీలు పడి విద్యుత్ ఉత్పత్తి చేశారు. అసలు 2014 నుంచి మనకు ఒక్క ఎకరానికి కూడా మనకు పారకం ఇవ్వాల. 2014 అయితే 2015 ఖరీఫ్లో మనకు ఉపయోగపడేది. చెరువులు నింపుకోవడానికైనా లేకపోతే మనకు త్రాగునీటికైనా ఉపయోగపడేది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే వాళ్ళు ఏదో 834 అని చెప్పి పైన ఒక జీవో, 510 అని ఒక జీవో తెచ్చారు. ఆ జీవోలన్నీ మంట్లో కలిసిపోయినాయి. ఇప్పుడు శ్రీశైలంలో అంతా 7-8 టీఎంసీలే ఉన్నాయి మొత్తం డెడ్ స్టోరేజ్తో సహా. అంటే ఇంత దుస్థితి వస్తూ ఉన్నదని తెలిసి కూడా 2 పోటీలు పడి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు అసలు నిజానికి ఇప్పుడు గోదావరి నీళ్లు వృధాగా సముద్రంలో కలిశాయి. ఈ సంవత్సరం అక్కడ పట్టిసీమ అని పెట్టాడు, ఒక 8 టీఎంసీలు ఏదో మళ్ళీ తరలించినట్టు నాటకం చేశాడు. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే మచిలీపట్నంలో త్రాగునీరు లేదు. ఈరోజు మీరు ఇప్పుడు డెల్టాలో సముద్ర తీరం పొడుగుతా 50 కిలోమీటర్లు సెలైన్ అంతా కూడా లోపలికి వచ్చేస్తుంది. ఈ మెట్ట ప్రాంతాల కన్నా చాలా ప్రమాదకరమైంది. సెలైన్ కనుక ఉప్పు నీరు కనుక కిందికి వస్తే ఇక పంపులు పనిచేయవు, అక్కడ మంచినీళ్ళు ఉండవు, చూడడానికి పైకి పచ్చగా కనబడతాయి తప్ప ఏమీ ఫలితం ఉండదు. అందువల్ల ఏమిటంటే 2 ముఖ్యమంత్రులు కూడా ఏదో ఆయన 231 ప్రకటించాడు, ఈయన 345 ప్రకటించాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో డబ్బిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది, ఈ ఆంధ్రప్రదేశ్కు 440 కోట్లు, 4th ప్లానింగ్ 14వ ఫైనాన్స్ కమిషన్ ఒక 400 కోట్లు, 800 కోట్లు ఏపీకి ఇచ్చారు. తెలంగాణకు 1000 కోట్లు ఇచ్చారు. అంటే 799 ప్లానింగ్ కమిషన్తో సహా.
ఈ 1400 కోట్ల నష్టమే జరిగిందా? నిజానికి నష్టం కనుక చూస్తే 1000 కోట్ల మీద జరిగింది. వచ్చినటువంటి సెంట్రల్ టీమే ఆశ్చర్యపోయి ఏంటంటే మీ డిమాండ్ తక్కువ ఉంది, మీరు అడగడం తక్కువ అడుగుతున్నారు. అందువల్ల ఏమిటంటే శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టడానికి కృష్ణా గోదావరి నది మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఉన్నన్ని అవకాశాలు ఏ రాష్ట్రానికి లేవు. కానీ ఇది కావాలనే చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఈరోజు ఒక 31 మంది బహుళజాతి సంస్థలు పిలిచారు. మనిషికి 1,00,000 ఎకరాలు ఇస్తున్నారు. ఇప్పుడు మన గాడ్రేజు, రిలయన్సు, ఐటీసీ, శ్రీరాము, బయోసీడ్స్ వీళ్ళందరికీ కూడా మనిషికి 1,00,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధం. వాళ్ళకి ఇవ్వాలి అంటే ఈ పేదలందరూ భూముల నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు తెలంగాణలోనే 14 లక్షల మంది వలసలు పోయారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఒక 7-8 లక్షల మంది వలసలు పోయారు. రోజు పోతూనే ఉన్నారు. ఇదేం కనబడతలేదు మంత్రులకు కానీ, వ్యవసాయ శాఖ అధికారులకు కానీ, సెక్రటరీలకు కానీ అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కరువు గురించి మాట్లాడలేదు. అన్నిటికన్నా కీలకమైంది ఒకటి అమర్ గారు, శ్రీనివాసరావు గారు కూడా ఆలోచించాలి. మనం 170 లక్షల టన్నుల బియ్యం పండించాం ఇద్దరం కలిసి. 1 కోటి టన్నులు మనం ఎఫ్సిఐకి పెట్టాం. ఈరోజు 2 రాష్ట్రాలు బియ్యం దిగుమతి చేసుకోవాల్సిన స్థితికి వచ్చాయి. తెలంగాణ అయితే తక్షణమే బియ్యం దిగుమతి చేసుకోవాలి. ఆంధ్ర ఇంకో కొద్దిగా వాళ్ళు కూడా ఇప్పుడు రాయలసీమ జిల్లాలకు కోస్తా నుంచి బియ్యం పంపించాల్సిందే. అందువల్ల ఏంటంటే ఇంత దుస్థితి వస్తూ ఉంటే ఇప్పటికి కూడా ఇంకా నవ్వుతూ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంకా కనీసం వాళ్ళ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ గ్రామాల్లోకి వెళ్ళి పర్యటనలు చేసి పరిస్థితి యొక్క సీరియస్నెస్ చూడాలి. మల్లారెడ్డి గారు ఒకప్పుడు గోదావరి జిల్లాలో రైస్ బౌల్ అనేవాళ్ళు, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాని రైస్ బౌల్ అన్నారు ఎస్ఆర్ఎస్పీ వచ్చిన తర్వాత. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాళ్ళ బియ్యం దిగుమతి ఎందుకు చేసుకోవాల్సి వస్తున్నది? మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో 1 ఎకరం పండలేదు వరి, ఎందుకంటే లోయర్ మానేరులోకి ఒక చుక్క నీరు రాలేదు. మీకు గోదావరి డెల్టా ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా ఇదైపోతుంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా పోయింది. 4 టీఎంసీలో ఉన్నాయి నీళ్ళంతా. అసలు వర్షాకాలం లేదు, ఈ పోయిన ఖరీఫ్ లేదు, రబ్బీ లేదు, ఈ ఖరీఫ్ లేదు, రబ్బీ లేదు. అందులో ఇంకోటి ఇప్పుడు వెస్ట్ గోదావరి చూస్తే మీరు గోదావరి డెల్టాలో అతి కష్టం మీద వర్షాకాలం పండింది. ఎందుకంటే అది ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఒక 3 నదులు ఉన్నాయి, శబరి, ప్రాణహిత, తర్వాత ఇంద్రావతి, కాబట్టి అది పండింది. కానీ కృష్ణా డెల్టాలో దాదాపు ఒక 4-5 లక్షల ఎకరాలు బీడుగా వదిలిపెట్టేశారు. కృష్ణా డెల్టా ఇప్పుడు ఈ ఒక 15 లక్షలు, అదొక 20, అదొక 17. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకి ఏం లాభం జరగడం లేదు. 5 టీఎంసీల నీరు వచ్చింది. అతి కష్టం మీద ఇంత ప్రచారం చేసి ప్రతిష్టగా తీసుకొని దానికి 1,300 కోట్లు ఖర్చు పెట్టి మొన్న అంతా అయిపోయిన తర్వాత మొన్న కూడా ఏమిటంటే ప్రారంభోత్సవం అని చెప్పి 24 పంపులు ఒకే రోజు స్టార్ట్ చేశారు. మరి ఆ 24 పంపులు ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయడం లేదు? ఇప్పుడు త్రాగునీరు లేదు కదా. ఇప్పుడు కృష్ణా గోదావరి డెల్టాలలో మన నదులలో నీరు లేదు, రిజర్వాయర్లలో నీరు లేదు. ఇప్పుడు ఎందుకని త్రాగునీటి కోసం ఆ పట్టిసీమను ఉపయోగించడం లేదు? అంటే ఏమిటంటే మేము నదుల అనుసంధానం చేశామని ఒక పెద్ద కీర్తి సంపాదించుకోవడానికి అదొక బురిడి కొట్టించాడు. నదుల అనుసంధానాన్ని మొట్టమొదటి ఇప్పుడున్న సురేష్ ప్రభు రైల్వే మంత్రి అతని చైర్మన్ చేస్తేనే అతను ఇదంతా పరిశీలన చేసి కాదు పోకూడదని దాన్ని ఎత్తేసిపోయాడు. అందువల్ల కరువు అనేది ఇది ఉభయ ముఖ్యమంత్రులు స్పష్టంగా సృష్టించిందే తప్ప మరొకటి కాదు. నిజానికి మనకు లభ్యత ఉన్న నీటితోటి కనుక మనం వినియోగించుకునేదంటే కరువు నివారించడానికి ఆస్కారం ఒకటి. రెండోది, ఇంత కరువు జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళకి ఏమైనా సహాయం చేసేటటువంటి త్రాగునీరు, పశుగ్రాసం సరఫరా చేయలేరు, పశుదాణ సరఫరా చేస్తే కనీసం డైరీ ఆధారం అన్న వాళ్ళకు ఉంటుంది. అలాగే ఫ్యామిన్ కోడ్లో ఒక మాట ఉందండి, ప్రతి కుటుంబానికి 1,500 రూపాయలు వడ్డీ లేకుండా ఇవ్వాలి 3 మాసాలు. ఇది ఏప్రిల్, మే, జూన్ ఇచ్చి మళ్ళీ జూలైలో వర్షాలు పడ్డ తర్వాత వాళ్ళ నుంచి క్రమానుగతంగా మళ్ళీ 1 సంవత్సరం మీద వసూలు చేసుకోవాలి. ఒక కుటుంబానికి 4,500 రూపాయలు, అదొక పెద్ద లెక్క అయింది కాదు. కానీ ఈ 1,500తో వాళ్ళు పీడిఎస్లో చౌకటి పొలంలో వాళ్ళు ఆహార ధాన్యాలు కొనుక్కొని బతుకుతారు. ఒకటి. రెండవది, పిల్లల యొక్క స్కూల్ ఫీజులు రద్దు చేయాలి. ఇప్పుడు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, ఎందుకంటే వీళ్ళు వలస పోయినప్పుడు వాళ్ళు ఎంబడి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నారు. ఎంత నష్టం. వలసలను ఆపాలి. వలసలు ఆపాలంటే ఒక 2 పనులు చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు చెరువులు బాగు చేస్తున్నారు, అలాగే ఉపాధి హామీ ఉంది. ఈ రెండింటిని కనుక జత చేసి
ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పనిచేసి మనిషికి 250 రూపాయలు ఇస్తే తప్పకుండా ఈ వలసలు ఆగిపోతాయి. కనీసం వాళ్ళు బతుకుతారు. పశువులు కూడా ఏంటంటే దానా సరఫరా చేస్తే పశువులు కూడా బతుకుతాయి. కానీ ఈ మాత్రం ఆలోచన లేదేమిటి? ఆలోచన ఉంది, కానీ వాళ్ళు చేయదలుచుకోలే. చేస్తామని చెప్తారు ఎప్పుడు 3 ఏళ్ల తర్వాత. 3 ఏళ్ల వరకు కానీ ఏడాదిగా మారిపోతుంది. కానీ చేస్తే ప్రభుత్వాలకే మంచి పేరు కదా మల్లారెడ్డి గారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది? మంచి పేరు ఎప్పుడంటే ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు ప్రజల్ని ఎలా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరూ ఏమిటంటే ఇప్పుడు భూ బ్యాంక్ అని ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో 5 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అక్కడ ఒక భూ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి భూములు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? నిన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. 6,000 ఎకరాల భూమి గట్టు మండలం మహబూబ్ నగర్లో తహసీల్దార్ని తీసి అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయండి అని చెప్పని, స్కూలుకు పంపండి అని చెప్పని ఒక తహసీల్దారు 6,000 మందికి నోటీసులు బడి పిల్లలతో రాసి ఇచ్చాడు. ఇది ఎవిక్ట్ చేయండి, ఇది ల్యాండ్ బ్యాంకు జమ చేసుకుంటామని. అంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? కానీ ప్రచారం ఒకటి బాగా చేస్తున్నారు. ఏమిటంటే మేము ఇది చేయబోతున్నాం, అది చేయబోతున్నాం. ఎప్పుడంటే 4-5 ఏళ్లకు వచ్చేది. ఇప్పుడు 4-5 ఏళ్లకు వచ్చే వాటిని ప్రచారం చేసుకొని ఇంకెంతకాలం బతుకుతారు? అందువల్ల వాస్తవాలు ఏమిటంటే కొద్ది రోజుల్లోనే బయటపడిపోతాయి. ఇప్పుడు 400 కోట్లు కేంద్రం ఇస్తే కేంద్రం ఇస్తుంది కేంద్రం. నేను లెక్క తీశానండి. గత 20 సంవత్సరాలలో మనం 80,000 కోట్లు కేంద్రాన్ని డిమాండ్ చేశాం. వాళ్ళు మనకి ఇచ్చిందంతా కూడా 6,500 కోట్లు ఇచ్చారు. 10% కూడా కాదు. ఇప్పుడు కూడా జరిగిన నష్టంలో శ్రీనివాసరావు గారికి తెలుసు, ఎందుకంటే వారు ఎప్పటికీ న్యూస్లు కవర్ చేస్తూ ఉంటారు. 10% మనం అడిగిన దానిలో వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు 3,600 కోట్లు అడిగితే వీళ్ళకి 700 కోట్లు ఇచ్చారు. వాళ్ళు 4,000 కోట్లు అడిగితే వాళ్ళకు 400 కోట్లు ఇచ్చారు. ఏవి కేంద్రం ఇచ్చే సహాయం? అందుకోసం కేంద్రం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ముందు ఖర్చు పెట్టి తర్వాత రియంబర్స్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ముందు గ్రామీణ ప్రజలను కాపాడండి. పట్టణాల మీద మీరు ఎంత కేంద్రీకరించి ఎంత డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు, మీరు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా, అనంతపురం 50 గ్రామాలకు వెళ్ళి చూస్తే అసలు అన్ని ఖాళీ అయిపోయి. మనతో అనంతపురం జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడు విశ్వేశ్వరరెడ్డి కూడా ఉన్నారు, అట్లాగే రఘునాథ్ బాబు గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడారు. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, శాశ్వత కరువు మండలాలు 200-300 ఉన్నాయి ఈ 2 రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు కలిపి. అనంతపురం లాంటి జిల్లా అయితే శాశ్వత కరువు జిల్లా అయి ఉంటుంది. జైసల్మేర్ కంటే కూడా బహుశా దాటిపోయి ఉంటుంది ఇవాళ. ఇది మల్లారెడ్డి గారు చెప్తున్నది, శ్రీనివాసరావు గారు చెప్తుంది, ఎవరు చెప్తున్నది అయినా కూడా ప్రభుత్వాల ప్రాధాన్యతలు ఇటు లేకపోవడం కారణంగా ఈ సమస్య వస్తున్నది ఒకటి. రెండవది, కరువు అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అకాల వర్షాలు లేదా ఫ్లడ్స్ అనుకోకుండా వచ్చే వరదలు, వీటి సంగతి ఎట్లా ఉన్నా కరువు రాబోతున్నది విజువలైజ్ చేస్తాం, మనకు ముందు తెలుస్తుంది. జాగ్రత్తలు తీసుకోకుండా ఈ పరిస్థితి వస్తున్నది, వలసలు పెరుగుతున్నాయి. దీని అంతటి వెనుక మర్మం ఏమిటి అని అంటే, కార్పొరేట్లకు భూమి కట్టబెట్టడం కోసం అని చెప్పి వ్యవసాయాన్ని నిరుత్సాహపరిచేందుకోసం ప్రభుత్వాలు చేస్తున్న ఈ ప్రయత్నాలని విమర్శ ఉన్నది. ఏమంటారు విశ్వేశ్వరరెడ్డి గారు? నమస్తే అమర్ గారు. నమస్తే, చెప్పండి. అనంతపురం జిల్లా శాశ్వత కరువు ప్రాంతం అనేది మాకంటే ఎక్కువగా గవర్నమెంట్ చెప్పేస్తూ ఉంటుంది. ఇలా అనంతపూర్ జిల్లాలోనే వ్యవసాయ మిషన్ని కూడా మాజీ రాష్ట్రపతి గారిని పిలుచుకొచ్చి అక్కడి నుంచే ప్రారంభం చేశారు. అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం జూలైలోనే దాదాపు -70% రైన్ఫాల్ తగ్గిందనేటువంటిది కూడా ప్రభుత్వమే చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూలై నెలలోనే 54% పంటలు, చాలా ముఖ్యమైనటువంటి మాసం అది, ఖరీఫ్ పంటలకు 54% రైన్ఫాల్ తగ్గిందనేటువంటిది కూడా ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. అయితే ప్రభుత్వం కరువు మండలాలని ప్రకటించడంలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది. కరువు మండలాలుగా గుర్తిస్తే సహాయం చేయాల్సి వస్తుందనేటువంటి నెపంతో చాలా ఆలస్యంగా గుర్తించింది. సెంట్రల్ మినిస్టరు సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా మాకు కరువు గురించి నివేదికలే పంపలేదని చెప్పారు. యాక్చువల్గా జూలైలో పంపడానికి అవకాశం ఉంది, సెప్టెంబర్లో పంపడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి జాప్యం చేసింది కరువు మండలాలు పంపడంలో, కరువు గురించి నివేదికలు పంపడంలో. అందుకనే పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి, ఛత్తీస్గఢ్కు, మధ్యప్రదేశ్కు, మహారాష్ట్రకు, వీటన్నిటికి కూడా 2,000 కోట్లు, 4,000 కోట్లు, 1,500 కోట్ల రూపాయలు అట్లా పరిహారం కేంద్రం నుంచి వస్తే
ఇక్కడ 2440 కోట్ల రూపాయలు కరువు నష్టం జరిగిందని చెప్తే కేవలం 433 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. అదేవిధంగా 5000 కోట్ల రూపాయలకు పైగా వరద నష్టం వచ్చిందని చెప్తే ఈరోజు కూడా పరిహారం అందినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అనంతపురం జిల్లాకు సంబంధించి ప్రభుత్వం మాటలు చెప్తోంది తప్ప ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఈరోజు అనంతపురం జిల్లాలో తీవ్రమైనటువంటి తాగునీటి ఎద్దడి ఉంది. నేను అసెంబ్లీలో కూడా లేవనెత్తిన 150 కోట్ల రూపాయలు తాగునీటి కోసమే బకాయిలు ఉన్నాయి. కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినారు. తాగునీటికి సంబంధించినటువంటి స్కీమ్స్ మెయింటెనెన్స్కి గత 6 నెలలుగా కనీసం కూలీలకు కూడా దాంట్లో ఉద్యోగులకు కూడా డబ్బులు ఇవ్వనటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇంకొకటి విషయం ఏమంటే ప్రభుత్వం అనంతపురం జిల్లా గురించి చాలా గొప్పగా చెప్తారు తప్ప ఈ కరువు పట్ల తమకు బాధ్యత ఉంది, మాకు 14 మంది శాసనసభ్యులు 12 మందిని గెలిపించారని చెప్తా ఉంటారు తప్ప, కానీ వాస్తవానికి ఈ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వంకి మనసు రావడం లేదు. ఈ సంవత్సరం ఇప్పటివరకు కూడా దారుణమైనటువంటి కరువు 17 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు అనంతపురం జిల్లాలో వచ్చిందని చెప్పినా కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నష్టపరిహారం ఇచ్చేటువంటి విషయంలో కూడా ఇప్పటివరకు కూడా ఎన్యూమరేషన్ చేయాల, వాటిని పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్ అనేటువంటిది రాలా. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 359 మండలాల్లో కరువు వచ్చిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వాస్తవానికి 500 మండలాల్లో వర్షాభావం వచ్చిన 359 మండలాల్లో ప్రకటించింది. వాటిలో కూడా ఎలాంటి కరువు సహాయ చర్యలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టడం లేదు. ఇన్ని మండలాల్లో కరువు ఉంటే, ఇన్ని మండలాల్లో వరదల వల్ల నష్టం జరిగితే మేము గొప్ప వ్యవసాయ అభివృద్ధి రేటును సాధించినామని చెప్పి అబద్ధాలు చెప్తుంది. ఆ విధంగా ప్రజల బాధల్ని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కరువును గుర్తించడానికి ప్రభుత్వం నిరాకరిస్తా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కోసం వెయిట్ చేయకుండా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంత రైతులను ఆదుకునేటువంటి చర్యలు చేపట్టి కేంద్రం వైపు ఎదురు చూడాలి తప్ప, కేంద్రం వైపు ఎదురు చూసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నా, లక్షల మంది వలసలు పోతున్నా చూస్తూ కూర్చునేటువంటి దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటపడాలా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయాన్ని సకాలంలో అందించాలనేటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు వి గాట్ యువర్ పాయింట్. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ గా వచ్చిన ఇప్పుడు ఒక మంచి నినాదం ఇచ్చినారా, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్ అని చెప్పి. 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోదీ గారు తన ప్రచారంలో చెప్పారు కాంగ్రెస్ పార్టీ దాన్ని మర్ కిసాన్ మర్ జవాన్ గా చేసింది అన్నారు. మరి ఇవాళ మర్ కిసాన్ ను దానిలోంచి ఎట్లా బయటేస్తారు? కేంద్రం మీద చాలా విమర్శ వస్తున్నది. నిజమే, రాష్ట్రాలు ఖర్చు పెట్టాల్సిందే, కానీ కేంద్రం బాధ్యత కూడా ఉన్నది కదా. ఒకసారి మనం రఘునాథ్ బాబు గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. మనం కరువు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒకప్పుడు అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అంటే ఇవాళ విడిపోయి 2 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బియ్యం దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ వరి పండడం లేదు. మొత్తంగానే వ్యవసాయం అనేది కుదేలైపోయింది. దీని గురించి మాట్లాడుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత, కేంద్రం బాధ్యత ఎంత, కేంద్రం ఏం చేస్తుందనే ఆ విషయం కూడా మాట్లాడుకుంటున్నాం. రఘునాథ్ బాబు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో, వారితో మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు, గత 20 ఏళ్ల కాలంలో 80,000 కోట్ల సహాయం పడితే 6,100 కోట్ల సహాయం వచ్చింది. 10% కూడా కేంద్రం నుంచి రాలేదు. కేంద్రంలో ఎవరైనా అధికారంలో ఉండనివ్వండి, కానీ కేంద్రం నుంచి మాత్రం ఇట్లాంటి అంటే ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులు, కరువు, వర్షాలు లేక వలసలు పోతున్నారు లక్షల సంఖ్యలో. ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటున్న ఈ చోద్యం నిజానికి న్యాయస్థానాలు కూడా నిలదీస్తున్నాయి ప్రభుత్వాల్ని. కేంద్రం ఏం చేయాలి, ఏం చేస్తున్నది? ఇప్పుడు అమర్ గారు, ఈ సంవత్సరం మాత్రం ఈ కరువు అన్ప్రెసిడెంటెడ్. ఇంతకుముందు ఎప్పుడు దాదాపు ఇంత పెద్ద ఎత్తున చూడలేదు. ఎందుకంటే ఇది కేవలం ఆంధ్ర తెలంగాణయే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు కూడా ఈ కరువు బారిన ఉన్నాయి, ఎంటైర్ సౌత్. అయితే తమిళనాడులో ఏదో కొద్దిగా చివరిలో వర్షాలు కురిసి దాంతోపాటు మన రాయలసీమ, నెల్లూరు జిల్లాలకి కొంత ఊరట లభించింది. అది కనీసం త్రాగునీరుకో లేదా చెరువులు నింటానికో దాని వరకు పనికొచ్చింది. అది పక్కన పెట్టిస్తే ఇది కని విని ఎరుగినటువంటి కరువే ఈ సంవత్సరం. తప్పకుండా ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద సాయం చేయాల్సినటువంటి అవసరం
ఉంది, దానిలో ఇంకొక అనుమానం లేదు. ముఖ్యంగా త్రాగునీరు, అదేవిధంగా పశుగ్రాసం, పశుదాణ, లేకపోతే పశువులకు నీళ్లు, ఇటువంటి అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిందే. దీనికి కేంద్రం సపోర్ట్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు మీరన్నారు ఇందాక అదో 10% కూడా అడిగిన దానిలో ఇవ్వట్లేదని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అడగటం కూడా చాలా అన్రీజనబుల్గా అడగటం, ఎస్టిమేషన్లు కూడా చాలా ఎక్కువగా ఆ వాస్తవ దూరంగా ఉండటం, దాంతో ఆ కేంద్రాలు కూడా ఇవ్వాలంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, గత 10 సంవత్సరాలు యూపీఏనే ఉంది. మీరే అన్నారు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ అందుతున్న సహాయం అరకొర అని. కాబట్టి ఈ వాస్తవ దూరం కాకుండా కాస్త వాస్తవ దగ్గరగా చెబితే దూరం అయ్యే కొద్ది ఏమవుతుందంటే నమ్మశక్యం అవట్లా. రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. రఘునాథ్ బాబు గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. మీరు అన్రీజనబుల్ గా అడుగుతున్నాయి రాష్ట్రాలు అని చెప్పినారు. రాష్ట్రాలు అన్రీజనబుల్ గా అడుగుతూ ఉన్నప్పుడు ఇవి అన్రీజనబులా, రీజనబుల్ మొత్తం ఎంత ఏమిటి అనేది చెక్ చేసుకునే ఆ అంచనాకు వచ్చే మెకానిజం కేంద్ర ప్రభుత్వం దగ్గర లేకపోవడం అనేది ఆశ్చర్యం కదా. ఇప్పుడు అమర్ గారు నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు మీరే అన్నారు మొన్నటిదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, యూపీఏ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ మనం ఏ ప్రభుత్వం అనేది పక్కన పెడదాం, కేంద్రం గురించి మాట్లాడదాం. అడిగేటప్పుడు అదిగోపులు కథ ఉంటుంది కదా, అట్లా అనేటప్పుడు నిజంగా పూలు వచ్చినప్పుడు ఇలాగే అంటాడులే అని తేలిక తీసుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాస్తవంగా ఇలాంటి విషయాల్లో డైవర్ట్ చేయటాలు లేకుండా, ఇలాంటి అన్రీజనబుల్ లేకుండా ఉంటే ఆ సీరియస్నెస్ అందరికీ ఉంటుంది. ఇవాళ నేను ఈ 2 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడట్లా, అంతకుముందు యూపీఏ ప్రభుత్వంలో కూడా ఇదే తంతు జరిగే ఉంటుంది. అందుకని నేను చెప్తున్నా. కాబట్టి ఇట్లాంటి యాటిట్యూడ్ కూడా మార్పు రావాలి. ఏదేమైనప్పటికి కూడా ఈ ప్రకృతి, ఈ వైపరీత్యం ఇది ఎవరు చేయొచ్చు ఉండింది కాదు. ఏ ఒక్క రిజర్వాయర్. రఘునాథ్ బాబు గారు, మీరు చెప్పింది ఇప్పుడు ఫెడరల్ స్ఫూర్తి అనేది అవసరమే, రాష్ట్రాలకు స్వతంత్రం ఉంటుంది, వాళ్ళు చేసుకోవాల్సిందే. కానీ కేంద్రం పాత్ర కూడా ఉంటుంది వీటిల్లో. ఇవాళ మీరు చెప్తున్నారు అన్రీజనబుల్ గా అడుగుతున్నారని. నేను ఒక మాట చెప్తాను రఘునాథ్ బాబు గారు. కేంద్రం నుంచి వచ్చిన బృందం తెలంగాణ ప్రభుత్వానికి ఏమి సలహా ఇచ్చింది? వీళ్ళు 2500 కోట్లు అడిగితే మీరు చాలా తక్కువ అడుగుతున్నారు, 500 కోట్ల నష్టం జరిగింది అని చెప్పని వాళ్ళే చెబితే అప్పుడు 3600 కోట్లకు దీన్ని పెంచి అడిగితే వాళ్ళు ఇచ్చింది ఎంత 791 కోట్లు. అందులో ఈ విడుదల చేసింది ఎంత 324 ఒకసారి 58 కోట్లు, అంటే మొత్తం 400 కోట్లు విడుదల చేశారు. పోనీ వాళ్ళ జరిగింది. ఇక్కడున్న మీ యూనిట్ కానీ మీరు గ్రామాలు తిరుగుతూ ఉన్నారు, మీరైనా ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపొచ్చు కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎస్టిమేషన్స్ వేయడమే చాలా తక్కువ వేశారు. ఇప్పుడు ఒక ఎకరాకు 2400 రూపాయలు మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. ఒక ఎకరాకి ఎంత నష్టం జరిగింది? అదే ఢిల్లీ ప్రభుత్వం 20,000 రూపాయలు కంపెన్సేషన్ ఇచ్చింది ఈ మధ్యలో ఒక ఎకరాకు, చాలా హయ్యెస్ట్. మామూలుగా కూడా కమిషన్ వేస్తే వాళ్ళు 10,000 రూపాయలు పరిహారం మినిమం ఇవ్వాలి అని చెప్పన్నారు. ఒక ఎకరా పెట్టుబడిలో 10,000 రూపాయలు నష్టపోతారని. అందువల్ల రఘునాథ్ బాబు గారు ఏంటంటే ఎగ్జాగరేషన్ కాదు, చాలా మినిమైజ్ చేసి అడుగుతున్నారు వీళ్ళు కూడా. ఇంత మినిమైజ్ చేసి అడిగే వాటిని మీరు ఎగ్జాగరేషన్ అని చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. పోనీ మీరు చూస్తున్నారు ఈ ఉభయ రాష్ట్రాలలో పరిస్థితి. ఈ నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి 400 కోట్లు 700 కోట్లు సరిపోతాయా? పోనీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు మ్యాచింగ్ గ్రాంట్ సగం కలిపినా సరిపోతాయా? వలసలు జరుగుతున్నాయా లేవా? వాటిని నిరోధించడం ఎలా? తర్వాత చివరికి కనీసం ఉపాధి హామీ ఫండ్స్ అయినా కూడా రెట్టింపు, దీనికో 1000 కోట్లు దానికో 1000 కోట్లు తక్షణమే పంపించి వీళ్ళని ఈ 3 మాసాలు ఈ 2 మాసాలైనా కాపాడాలి కదా. ఏమంటారు రఘునాథ్ బాబు గారు? అమర్ గారు, దీన్ని మనం 2 రకాలు చూడాలి. ఒకటి తక్షణ సహాయం, అంటే ఈ సంవత్సరానికి సంబంధించినంత వరకు కేంద్రం నుంచి తక్షణ సహాయం. ఇప్పుడు కొంత అమౌంట్ ఇచ్చారు, దాన్ని మళ్ళీ మన అధికారులు దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి దాన్ని కొంత అదనంగా తెచ్చుకోవాల్సింది కేంద్రం నుంచి ఇవ్వాల్సింది బాధ్యత కేంద్రానికి ఉంది, తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్రాలకి ఉంటుంది.
దాన్ని తప్పకుండా చేయాలి. అయితే ఇలాంటి ఈ కరువులు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వీటి నుంచి ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని కాపాడటం కోసం మన ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఈ కాంప్రహెన్సివ్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ పథకం పెట్టారు. ఇదివరకు 10% దాదాపు ప్రీమియం ఉండే చోట ఇప్పుడు 1.5% ప్రీమియంతో పూర్తి ఎంత లాస్ అయితే అంత లాస్ కూడా, లాస్ అంటే పెట్టుబడులకి లాస్ కాదు, మనకు వచ్చే ఆదాయపు లాస్ కూడా, ఆ లాస్ను కూడా కవర్ చేసేటట్టుగా వాళ్ళు ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టారు. అది వచ్చే ఆ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేస్తుంది, అంటే రేపు క్రాప్ ఇయర్ నుంచి. అది వస్తే ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కనీసం రఘునాథ్ బాబు గారు ఇవి ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు పెట్టిన బీమా వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది, లేకపోతే ఇక్కడ ఇంకొకటి ఏదో పథకం ఇంకో 2 ఏళ్ల తర్వాత అమల్లోకి వస్తుంది, ఇంకోటి 3 ఏళ్ల తర్వాత అమల్లోకి వస్తుంది. తక్షణం పరిస్థితి ఏమిటి? వందలాది మంది తెలుగు రాష్ట్రాల్లో ఎండ దెబ్బన పడి చనిపోతూ ఉన్నారు, తాగడానికి నీళ్లు లేవు. తర్వాత కేంద్రం వివక్ష చూపిస్తూ ఉన్నది, వేరే రాష్ట్రాలకు ఇస్తున్న సహాయంలో 10వ వంతు కూడా ఇక్కడికి సహాయం రావడం లేదు తెలుగు రాష్ట్రాలకనే విమర్శను మీరు ఎట్లా ఎదుర్కొంటారు? మహారాష్ట్రకు 3,000 కోట్లు ఇచ్చారు, కర్ణాటకకు 2,000 కోట్లు. తప్పకుండా కేంద్రం సహాయం చేయాల్సిన అవసరం ఉందనే నేను చెబుతున్నా, నేనేమి చేయాల్సిన అవసరం లేదని అంటున్నా. మరి మీరు కేంద్రాన్ని ఏమన్నా ఇచ్చేయాలి కదా. మీరు 2 రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం అయినా కేంద్రానికి చెప్పాలి కదా ఇక్కడ పరిస్థితి సీరియస్నెస్ ని. మేము తప్పకుండా చెబుతాం, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి నుంచి బృందాలు తెప్పించుకుని వివరించి వాళ్ళ తరఫున చేయాల్సింది చేసుకుని దాన్ని ఒప్పించి మెప్పించి చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఎక్కువ ఉంటుంది. శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం ఒకసారి. తప్పకుండా ఎస్ సార్, శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం ఒకసారి. రఘునాథ్ బాబు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను చిన్న విషయం చెప్పండి తర్వాత నేను ఇట్లా ఈ రాష్ట్రాల కేంద్రం వైపు, కేంద్రం రాష్ట్రాల వైపు ఇలా నెపాలు మోపుకుంటే పుణ్యకాలం కాస్త గడిచి ఒక చిన్న విషయం చెప్పు. అందుకే నేను మొదట చెప్పూరుకున్నాను, కరువు అనేది ఈ సంవత్సరం వ్యవసాయదారుని, రైతుల్ని, పశువుల్ని ఇబ్బంది పెడుతుంది. పట్టణాల్లో ఉండేవాడికి ఈ సంవత్సరం వచ్చిన కరువు నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం ధాన్యం దిగుబడి తగ్గిపోతుంది, తిండి గింజలు తగ్గిపోతాయి. పట్టణాల్లో నగరాల్లో నివసించే వాళ్ళకి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఏదో రైతు ఇబ్బంది అని చెప్పి అనుకోవటం కాదు, రేపు అది మా ఇబ్బంది మనం కూడా ఫేస్ చేయాలి ఇక్కడ. అది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు కాదండి. ఒకటి శ్రీనివాసరావు గారు నేను మీతో మాట్లాడాలనుకున్న ఏమిటి అంటే, ఇప్పుడు మామూలుగా కూడా మనం చూస్తున్నాం కొన్ని దశాబ్దాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం ఏంటంటే, ఒక దగ్గర కరువు వచ్చిందనుకోండి, లేకపోతే ఒక దగ్గర వరదలు వచ్చినాయనుకోండి, అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహాయం కోసం అని చెప్పి కేంద్రం వైపు చూస్తాయి. చూసినప్పుడు ఇగో మాకు ఇంత కరువు వచ్చింది, ఇగో ఇంత నష్టం జరిగింది, ఇంత డబ్బు సహాయం చేయండి అని నివేదికలు పంపుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు పంపితే ఆ నివేదికలు తీసుకొని కేంద్ర బృందాలు వచ్చి ఇక్కడ అధ్యయనం చేసి మళ్ళీ వెళ్ళి నిధులు మంజూరు చేయించి విడుదల చేయాలి. ఈ ప్రాసెస్ ఏనాడైనా సక్రమంగా సకాలంలో జరిగిందా? సకాలంలో సహాయం అందిందా? నేను విలేకరులుగా మనకి పూర్తిగా అనుభవం దీంట్లో. ఎందుకంటే కేంద్ర బృందాలు రావటం, వాళ్ళని పెడికొడుకు బృందాలు ఎప్పుడు వస్తాయి? కరువు నిధులు కోరితే వర్షాకాలంలో వస్తాయి. అదే జరిగింది. ఒకసారి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నేను అంటే కరువు సమయంలో భద్రాచలంలో గోదావరి వరదల కోసం వచ్చాడు ఆయన. వచ్చి మళ్ళీ మన్నాడు కేంద్ర బృందం వచ్చేసరికల్లా అక్కడ కరువు వచ్చి పడింది. అంటే ఏంటంటే ఇవన్నీ ఒక తంతులాగా నడుపుతున్నారు. నేను ఇంకా చెబుతున్నది ఏంటంటే ఒక సిస్టమేటిక్ మెకానిజం డెవలప్ చేసుకోవాలి. ఇవాళ ఏదో మోడీ గారు చేశారంటారు, బహుశా చెప్పాలి ఏంటి, ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఖర్చు పెట్టేసుకోవచ్చు ముందు, తర్వాత దాన్ని కేంద్రం ఏదో రీయింబర్స్ చేస్తుందన్న పద్ధతిలో ఏదో చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న నిధులు వాళ్ళ ప్రాధాన్యతలు వేరు, తర్వాత వాళ్ళ ప్రాధాన్యతలు వేరుగా ఉంటున్నాయి. ఒకవేళ ఏదైనా అరాకొర నిధులున్నా వాటిని నిధులు దారి మళ్లిస్తున్నారు. దాంతో వాళ్ళ దగ్గర ఏం ఉండలేదు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర. కేంద్రమే తప్పనిసరిగా సహాయం చేయాలి. కేంద్రం చేసే సహాయంలో మాత్రం కాలయాపన నేను స్పష్టంగా గమనిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు నివేదికలు పంపించడం లేటని వీళ్ళు అంటారు. పంపించిన నివేదికలను పరిశీలించి వాళ్ళు ఆర్చుకొని తీర్చుకొని వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి వాళ్ళదేంటి లెక్క ప్రకారం ఏదో ఉంటుందండి. వాళ్ళ ఈ రెవెన్యూ లెక్కలు కొన్ని ఉంటాయి, పంట దిగుబడి కొలవడానికి వాళ్ళు కొన్ని కొలమానాలు ఉంటాయి. ఆ కొలమానాలకి కాస్త అటు ఇటుగా ఉన్న వాళ్ళు గుర్తించరు. వాళ్ళు
పంట పండిందని అంటారు వాళ్ళు. ఆ రకంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి క్షేత్ర స్థాయిలో. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిదీ కూడా శాస్త్రీయంగా చూడకూడదండి. స్పష్టంగా కనబడుతోంది, రైతు అప్పులు పాలైపోయినాడు, పంట పోయింది, దానికి మీరు 100 ప్రశ్నలు వేసి అతన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి బయటికి రావాలి. ఒక విషయం చూడండి, మీరు అనుకున్నట్టు ఏమిటంటే కేంద్రం అమాయకత్వంగా లేదు. ఇంతకుముందు యూపీఏ ఉన్నప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక సంస్థను స్థాపించారు. దానికి మన శశిధర్ రెడ్డి గారిని చైర్మన్గా చేశారు. 17,000 కోట్లు దానికి కేటాయించారు. కేటాయించి ఏమిటంటే ఈ శాశ్వత కరువు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని క్రమానుగతంగా బయటపడేసే ఏర్పాటు చేయండి అని. ఏం పని చేయలే వాళ్ళు. ఆ నేషనల్ డిజాస్టర్ కమిటీ అనేది వాళ్ళు ఏమిటంటే వాళ్ళ మనుషులు వచ్చి ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే సర్దుబాటు చేయడం తప్ప మరొక పని చేయలే. అదొకటి. రెండవది ఏమిటంటే ఈ కరువులు నివారించడానికి ఆస్కారం ఉందండి, అవకాశం ఉందండి. నదులలో నీరు ప్రవహిస్తూ ఉంది, వాటిని మనం ఎందుకు వినియోగించుకోలేదు? ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే 600-700 మీటర్ల ఎత్తుకు నీళ్లు తీసుకుపోగలిగిన పరిస్థితి ఉంది. మీరు చెప్తున్నది నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు వాటికి సంబంధించి. ఇప్పుడు అనంతపురం లాంటి జిల్లా తీసుకోండి, మీరు ఏం చేయాలి దాన్ని? అనంతపురం జిల్లాకు ఉండేదంటే అక్కడ మనం పరిశోధన చేసి అక్కడి వాతావరణానికి తగినటువంటి పంటలను క్రియేట్ చేయాలి. అక్కడ ఇంతకు ముందు ఏమిటంటే 308 కోట్లు పెట్టి ఒక పథకం పెట్టారు. ఏది డైరీ డెవలప్మెంట్ ఒకటి, పండ్ల తోటలు పెట్టడం ఒకటి, అడవులు పెంచడం ఒకటి. అది స్టార్ట్ చేసి ఆ 308 కోట్లలో 180 కోట్లు ఖర్చు పెట్టేశారు, ఎక్కడిదక్కడ దులిపేసి వదిలేశారు. ఇప్పుడు మీరన్న జైసల్మార్ ఉందే, ఇది మనది సెకండ్, అది ఫస్ట్ ఉండే. ఇప్పుడు మనది ఫస్ట్ అయింది, అది సెకండ్ అయింది. అందువల్ల ఏమిటంటే అసలు మీరు కనెగల్లు ఆ ప్రాంతం కనుక చూస్తే ఏమిటంటే స్వచ్ఛమైన ఎడారి, తారు ఎడారి కూడా ఉండదు. రాజస్థాన్లో ఉన్న తారు ఎడారి అంటారు, అంతకన్నా స్వచ్ఛమైన ఎడారిగా రూపొందింది మన అనంతపురం జిల్లాలో. అందువల్ల ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ కరువులను నివారించాలి అంటే ఇది ఒక సంవత్సరంలో పూర్తి చేయవచ్చు. ఇంతవరకు ఒక మాట చెప్పండి, ఏ ప్రభుత్వం అయినా అఖిలపక్షాన్ని పిలిచిందా? అసలు ఏం జరుగుతుంది అని చెప్పని మంత్రులు కనీసం వెళ్ళి పర్యటనలు చేశారా? ఎక్కడన్నా మీరు చూసారా? కరువుల గురించి మా మంత్రులు కానీ లేకపోతే అఖిల పక్షాలని పిలవాల్సి వస్తుందనే ఇతర పక్షాలు లేకుండా చేసేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ పనంతా ఏంటంటే ఇతర పార్టీల వాళ్ళందరినీ తమ పార్టీలో కలిపేసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా మళ్ళీ దాన్ని ఓన్ చేసుకుంటున్నారు. అదొక విషయం, అది రాజకీయం, ఎందుకంటే తమకు ఎదురు ఉండకూడదని. కానీ ఏదైనా ప్రజలు గుర్తిస్తారండి. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇంత కరువును దృష్టిలో పెట్టుకోకుండా ఈ ప్రభుత్వాలు కొనసాగుతుంటే ఈ సెక్రటరీలైనా వీళ్ళైనా వాళ్ళైనా రేపు గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది, వచ్చే సంవత్సరం వీళ్ళు ఏం తిని బతుకుతారు. 50 రూపాయలు 100 రూపాయల వరకు పోయేటటువంటి పరిస్థితి. ఇంకొక మాట, ఇప్పటికీ మనం వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం, భారతదేశం పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం, దాదాపు మన కోడి మాంసం కూడా దిగుమతి చేసుకుంటున్నాం, గోధుమలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇక ఇవన్నీ దిగుమతులు చేసుకున్న ఇక మనం పండించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఏమిటంటే మన వ్యవసాయ రంగాన్ని కొలాప్స్ చేసి దిగుమతుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇవాళ 13 రాష్ట్రాల్లో కరువు ఉంది. మనం అందువల్ల ఏమిటంటే విశ్వేశ్వర రెడ్డి గారితో, రఘునాథ్ బాబు గారితో కూడా మాట్లాడదాం. మళ్ళీ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మనం దేశంలో కరువు గురించి మాట్లాడుకుంటున్నాం. కనీసం 13 రాష్ట్రాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి ఇప్పటికీ దేశంలో. రేపు మనం అన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి, చివరికి మన దేశంలో ఏం పండించలేని పరిస్థితి వస్తుందేమో అనే ఒక ఆందోళన అయితే సర్వత్రా కనిపిస్తున్నది మనకు. ఒకసారి విశ్వేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. విశ్వేశ్వర రెడ్డి గారు ఇంతకుముందు రఘునాథ్ బాబు గారు చెప్పినారు, అయితే కేంద్రం సహాయం చేయాల్సిందే కానీ రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఖర్చు పెట్టాలి, ఆ తర్వాత అన్రీజనబుల్గా ఉండకుండా కేంద్ర సహాయం కోరాలి అంటున్నారు. ఏమంటారు మీరు? ఒకటి మేమంతా కూడా చెప్పేది ఏమంటే అసలు రాష్ట్ర ప్రభుత్వాలు కరువు అంచనాల్లో చాలా తక్కువ చేసి చూపిస్తూ ఉన్నాయి. 500 మండలాల్లో కరువు ఉంటే 2 విడతలుగా 359 మండలాల్లో కరువు ఉందని చెప్పింది. కరువు నష్టాన్ని ఎక్కువ చూపిస్తే తాము పరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు అతి తక్కువగా కరువుని చూపిస్తూ ఉన్నాయి. దాన్ని కూడా ఇవ్వలేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. రఘునాథ్ బాబు గారు చెప్పినట్టుగా కరువు అతిగా చూపిస్తున్నారు అనేటువంటిది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు అతి తక్కువగా చూపిస్తున్నాయనే. విశ్వేశ్వరరెడ్డి గారు నాది ఒక్క చిన్న సందేహం. విశ్వేశ్వరరెడ్డి గారు నా సందేహం ఏంటంటే, ఇప్పుడు వాస్తవంగా కరువు 200 మండలాల్లో ఉందనుకోండి,
తక్కువ చేసి చూపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకి ఏంటి? నామోషి ఏముంది? కరువు ఉంటే కరువు ఉంది ఇన్ని మండలాల్లో చెప్పుకోవచ్చు కదా కేంద్రానికి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ అయినా ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నా వీటన్నిటిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో కరువు సహాయక చర్యలు చేపట్టే బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కూడా చాలా సందర్భాల్లో తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు సుప్రీంకోర్ట్స్ హైకోర్ట్స్ అంత తీవ్రంగా మందలించినా కూడా ఈ కరువుని గురించి ఆత్మహత్యల గురించి వీటిని ఎదుర్కొని ప్రజలను ఆదుకోవడంలో వైఫల్యం చెందుతున్నాయని చెప్పి స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన సుప్రీంకోర్ట్స్ హైకోర్టులు చివాట్లు పెట్టినా కూడా ఈరోజు ఒకరిపైన ఒకరు వేసుకుంటున్న కాలం వెలుగుచ్చుతా ఉన్నారు. ఈరోజు ఇమ్మీడియట్గా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాలు, ఈ జిల్లాలలో ఇవి శాశ్వత కరువు ప్రాంతాలు. 1972లోనే ఇరిగేషన్ కమిషన్ ఆ రోజే చెప్పింది 700 మిల్లీమీటర్ల లోపు వర్షపాతం పడేటువంటివి క్రానికలీ డ్రాట్ ఏరియాస్ అనేటువంటి చెప్పింది. ఇట్లాంటి ప్రాంతాల్లో కనీసం 33% సాగుభూమికి నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది ఆ రోజే చెప్పింది ఇరిగేషన్ కమిషన్. అనంతపూర్ లాంటి జిల్లాల్లో ఈరోజు కేవలం 7-8% కూడా స్థిరమైనటువంటి సాగునీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా 700 మిల్లీమీటర్ లోపల వర్షపాతం పడుతూ ఉంది. ఇక్కడ ఇవి శాశ్వత కరువు ప్రాంతాలు. ఇక్కడ చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒకవైపు పంటలు ఫెయిల్ కావడంతో పాటు ప్రత్యామ్నాయంగా గ్రామాల్లో ఈ యొక్క వ్యవసాయేతర ఉపాధి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి బ్యాక్వర్డ్ ఏరియాస్ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకి ముఖ్యంగా రాష్ట్రంలో అయితే చంద్రబాబు గారికి కీర్తి విశ్వేశ్వరరెడ్డి గారు ఒక్క మాట ప్రపంచ చేయాలనో మెట్రో రైలు వీటి మీద ఉంది తప్ప కరువు గురించి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి కానీ లక్షలాది మంది వలసలు ఆలోచించే తీరిక లేకపోగా మభ్యపెట్టి. ఇంకొక ప్రశ్న విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు ఇంతకుముందు మనం చర్చలో వచ్చింది, మల్లారెడ్డి గారు ఇతరులు కూడా చెప్పినారు. ఇప్పుడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉంది కదా మన్రేగా, దాని నుంచి అనంతపురం లాంటి జిల్లాలకు ఎటువంటి సాయం అందడం లేదా ఇట్లాంటి పరిస్థితుల్లో? అంటే యాక్చువల్గా అంటే మహాత్మా గాంధీ ఈ యొక్క ఉపాధి హామీ పథకం అనేటువంటిది నిజంగా చాలా మొత్తం దేశవ్యాప్తంగా కూడా దాని కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. దానివల్ల అన్ని ప్రాంతాల్లో కూడా కొనుగోలు శక్తి పెరిగింది. తర్వాత వలసలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అయితే దాన్ని హృదయపూర్వకంగా అమలు చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఈ యొక్క మన్రేగాను అడ్డుపెట్టుకుని తమ గొప్పతనాన్ని చాటుకోవాలనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కూడా 150 రోజులు చేస్తామంటున్నారు, కొంతమంది 200 రోజులు చేస్తామంటున్నారు, కూలి 183 రూపాయలు చేసినామంటున్నారు. కానీ మన్రేగాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కేటాయింపులు నామమాత్రంగా పెంచుతా ఉంది. ఈరోజు మేము కూలి దినాలు పెంచుతామన్న దానికి అనుగుణంగా లేకపోతే కూలి రేట్లు పెంచినామనే దానికి అనుగుణంగా ఈరోజు ఇది పెరగడం లేదు. పైగా ఈరోజు కరువు ప్రాంతాల్లో ఈరోజు ఏమాత్రం కూడా న్యూట్రిషియస్ ఫుడ్ తినటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి ప్రాంతాల్లో వాళ్ళు చేసుకోగలిగినటువంటి పనులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 185 రూపాయలు కూలి ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి దాన్ని అమలు చేయడంలా ఈరోజు పనిని బట్టి వేతనం ఇస్తామంటున్నారు. 100 రూపాయలు 120 రూపాయలు కూడా చాలా చోట్ల ఉంది. ఈరోజు లక్షలాది మంది వలసలు పోతా ఉన్నారు. ప్రభుత్వానికి ఈరోజు చాలా విశ్వేశ్వరరెడ్డి గారు మనకు సమయం తక్కువగా ఉంది. మంత్రులు ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే కార్లు కొనడానికి మోటార్ బైకులు కొనడానికి మెరుగైన జీవితం కోసం వలసలు పోతున్నారని మాట్లాడడం అత్యంత దారుణం. ఓకే విశ్వేశ్వరరెడ్డి గారు, ఐ గాట్ యువర్ పాయింట్ అండి. ఒక్క నిమిషం, మనకు సమయం తక్కువగా ఉంది. ఒకసారి రఘునాథ్ బాబు గారు జరుపుతారు. రఘునాథ్ బాబు గారు విన్నారు కదా మీరు విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పటిదాకా చెప్పింది, మల్లారెడ్డి గారు చెప్పింది విన్నారు. ఏమంటారు, కేంద్రం మీద బాధ్యత ఎంత ఉంది, ఏం చేస్తున్నది కేంద్రం? ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దానికి సంబంధించి కూడా నామమాత్రపు కేటాయింపులున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కరువు తీవ్రంగా ఉన్న సమయంలోనైనా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి దీనికి సంబంధించిన కేటాయింపులు పెంచి ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకటి. రెండోది, ఇంతకుముందు మల్లారెడ్డి గారు చెప్తున్నారు మహారాష్ట్ర కర్ణాటక ఇచ్చిన సహాయానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇచ్చిన సహాయానికి తేడా చూస్తేనే వివక్ష కనిపిస్తున్నది అంటున్నారు.
ఓకే అమర్ గారు, తప్పకుండా మా తరపుగా మేము కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు చేసి అవసరమైతే ఎవరినైనా పంపించి లేకపోతే అడాగ్గా కొంత అదనంగా ఇచ్చి ఆ తర్వాత ఎవరినైనా పంపించి మొత్తం మీద ఈ పెంచేదానికి మాత్రం చేస్తాం. అయితే ఈ మన్రేగా దానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 కోట్ల నుంచి ఇయర్లీ బడ్జెట్ 35,000 కోట్లు, అంటే దాదాపు క్లోజ్ టు 20% పెంచడం జరిగింది. అయితే మరి అసలు బీజేపీ వచ్చిన తర్వాత ఈ పథకమే ఎత్తేస్తారు అని కూడా కొందరు ప్రచారం చేశారు. కానీ ఎత్తేకపోగా దానికి సబ్స్టాన్షియల్గా పెంచడం కూడా జరిగింది. అయితే ఈ కరువు దృష్ట్యా ఈ రాష్ట్రాలకి ఇంకొంచెం అదనపు నిధులు దానిలో నుంచో ఇంకొక రకంగానో ఇవ్వాలనేటటువంటి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం. ఓకే, నేను 2 విషయాలు చెప్తానండి. చెప్పండి. ఒకటి మనరేగా గురించి ఏమిటంటే 2006లో 40,000 కోట్లు కేటాయించారు భారతదేశానికి. అప్పుడు కూలీ 80 రూపాయలు, ఇప్పుడు కూలీ 180 రూపాయలు. ఇప్పుడు కేటాయించింది ఎంతంటే 33,000 కోట్లు ఈ సంవత్సరం. పెంచినట్ట తగ్గించినట్ట అంటే సగం పని దినాలను తగ్గించారు ఒకటి. ఇక రెండవది తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలందరినీ ఇజ్రాయెల్ పంపారు అక్కడ వ్యవసాయం చూడమని. అక్కడ 350-400 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది, పంటలు పండుతున్నాయి. మరి చూసి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? అనంతపురం లాంటి ఈ కరువు ప్రాంతాలలో ఆ డ్రిప్ స్ప్రింక్లర్ పెట్టేసి పండించవచ్చుగా. ఎందుకని మరి ఇంతకుముందు 2 సార్లు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దయాకర్ రావు వాళ్ళు వీళ్ళంతా వెళ్ళి వచ్చారు ఇజ్రాయెల్కు. ఇజ్రాయెల్ అనేది టూరిజం కేంద్రమా? అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పంటలు ఎలా పండిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇక్కడ పెట్టారు ఏది మన చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో కుప్పంలో ఇజ్రాయెల్ వాళ్ళే బిహెచ్సి వాళ్ళు పెట్టారు. ఒక 200 ఎకరాల ప్లాట్ ఒకటి, 300 ఎకరాల ప్లాట్ ఒకటి, 10,000 ఎకరాల ప్లాట్ ఒకటి. మరి ఆ మాదిరి అయినా కూడా తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించడానికి గల అవకాశాలను ఎందుకు పరిశీలించలేదు? ఇది శాశ్వత కరువే. ఈ శాశ్వత కరువు నివారణకి చర్యలు చేపట్టవచ్చు కదా. పోనీ నిధులు కేటాయించినప్పుడు కూడా గతంలో మీరు ఒక కిలో 10 రూపాయలు ఉన్నప్పుడు 10 ఇచ్చారు, ఇప్పుడు కిలో 20 రూపాయలు అయింది. మీరు 20 రూపాయలు ఇస్తారా లేకపోతే అదే 10 రూపాయలు ఇస్తారా? అందువల్ల ఏమిటంటే ఇందులో చాలా గూడు పుటాని. ఎందుకంటే వాళ్ళు ఎటో వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. తర్వాత మళ్ళీ వ్యవసాయ ఉత్పత్తి పెరగకుండా దేశాభివృద్ధి పెరగదని మరొక వైపు చెప్తారు. 4% అండి వీళ్ళు ఎప్పుడు లక్ష్యంగా పెట్టుకుంటారు గ్రోత్ రేట్ అగ్రికల్చర్లో. ఎప్పుడు నాకు తెలిసి 1.1 -1 తప్ప ఎప్పుడు 2% గ్రోత్ రేట్ లేదు వ్యవసాయం అభివృద్ధి. అందువల్ల ఏంటంటే భారతదేశం యొక్క వ్యవసాయం గత ఆ హరిత విప్లవం తర్వాత మనం 97 నుంచి కనుక చూస్తుంటే క్రమానుగతంగా తగ్గిపోతూ వస్తుంది. ఇక ఇంతకుముందు కొంతమంది చేసినటువంటి కృషి వల్ల 26 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వచ్చినాయి. ఇప్పుడు 24కు వచ్చింది, 24 నుంచి 23కు వస్తున్నాయి. అందువల్ల వచ్చే సంవత్సరం దీని ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ నుంచి ముందు ఖర్చు పెట్టి వీళ్ళను రక్షించి ధరలు పెరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత వీటి మీద ఉంది. శ్రీనివాసరావు గారు, ఏం చేయాల్సి ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ఈసారి వర్షాలు బాగా పడబోతున్నాయని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే చాలాసార్లు చూసినాం మేము వర్షాలు ఈసారి అద్భుతంగా ఉంటాయన్నప్పుడు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్న సందర్భాలని మన వాతావరణ శాఖల్ని నిందించడం లేకపోతే వాళ్ళని తప్పుపట్టడం వాళ్ళ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మనం క్వశ్చన్ చేయడమో కాదు, కానీ చాలాసార్లు జరుగుతున్నాయి అట్లా రకరకాల. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా మొత్తంగా సీజన్సే మారిపోతున్న పరిస్థితి. ఈ సమయంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేయాలి, రాష్ట్రాలు ఏం చేయాలి, కేంద్రం ఏం చేయాలి? సరే, రాబోయే కాలంలో బ్రహ్మాండమైన వర్షాలు పడతాయి, కనీవిని ఎదగిన వర్షాలు పడతాయని చెప్పడం మంచి మాట కనుక ఆహ్వానిద్దాం. పడవంటే భయపడతావాలి, పడతాయని చెప్పారు. కానీ ఒకవేళ పడకపోతే మీరు అన్నట్టు అది ఆ సంసిద్ధత ఉండాలి. బ్రహ్మాండంగా పడతాయని చెప్పి చేతులు కాడి కింద పారేసి కూర్చున్నారనుకోండి, అసలే ఏదో అన్నట్టు సామెత చెప్పినట్టు అవుతుంది. ఇప్పటికే ప్రమాదకరంగా ఉంది పరిస్థితి, అత్యంత ప్రమాదకరానికి పోతాం. కాబట్టి పడితే పడ్డాయి, మంచి వర్షాలు పడితే మంచిదే, వెల్కమ్. పడకుండా పడవేమో అన్నటువంటి బాధ్యతతోటి ప్రభుత్వాలు పనిచేయాలి. ఈసారి కూడా మంచి వర్షాలు పడకపోతే కరువు మరోసారి వస్తే ఎలా తట్టుకోవాలి అన్నటువంటి దృక్పథంతో ప్రభుత్వాలు పనిచేయాలి. అది మనకు కావాల్సిన నీడ్ ఆఫ్ ది డే. అది రైట్. మల్లారెడ్డి గారు, ఇంకోటి చెప్పండి, ఈ నీటి వనరుల యాజమాన్యం అంటే వాటర్ మేనేజ్మెంట్ విషయంలో రైతులు ప్రజల మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి కదా? ప్రజల మీద విమర్శలు కాదండి, భారీ నీటిపారుదలకు మైనర్ ఇరిగేషన్కు సంబంధాలు ఏర్పరిచి ప్రాజెక్టుల్లోకి 80% నీరు రాగానే
చెరువులు కనుక నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి, అవి ఉంటాయి. కానీ ప్రజలు ఎక్కడ నీటిని దుర్వినియోగం చేయరు, అందులో రైతులు అస్సలు చేయరు. వీళ్ళు విద్యుత్తు పేరుతో వీళ్ళు నష్టం చేస్తున్నారు తప్ప, మీరు థర్మల్ పవర్ చేసుకోండి, లేకపోతే మరొక పవర్ చేసుకోండి, కానీ మీరు ఉన్న నీటిని సద్వినియోగం చేయడం కోసం ప్రయత్నాలు చేయాలి తప్ప. అలాగే ఏ పంటలు పండించాలో కూడా వాళ్ళకు చెప్పాలి. వాళ్ళు ఏంటంటే ప్రత్యేకించి వరి పెడుతున్నారు. ఈ సంవత్సరం తక్కువ నీరు రావడం వల్ల 50 బస్తాలు 60 బస్తాల వరకు వడ్డుమైంది కొన్ని చోట్ల. అందువల్ల ఏంటంటే ఆ వ్యవసాయ శాఖను మెరుగుపరచాలి. అలాగే ఏ పంటలు వేయాలనే విషయం కూడా రైతులకు చెప్పే ప్రయత్నం చేయాలి. వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, మల్లారెడ్డి గారు, అట్లాగే విశ్వేశ్వరరెడ్డి గారికి, రఘునాథ్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా వ్యవసాయ రంగం మీద ప్రభుత్వాల దృష్టి తగ్గిపోతూ ఉన్నది. ప్రభుత్వాలే గూడు పుఠాని చేస్తున్నాయి వ్యవసాయాన్ని నిరుత్సాహపరచడం కోసం అని చెప్పి. రేపు వ్యవసాయం లేకుండా పోయి వలసలు, లక్షల్లో జనం వలసలు పోతే రైతు కుటుంబాలు వలసలకు పోయినట్టయితే ల్యాండ్ బ్యాంకులు క్రియేట్ చేసి పరిశ్రమల్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వాలు ఉన్నాయనే విమర్శ ఉన్నది. ఆ విమర్శను తప్పనిసరిగా ప్రభుత్వాలు గుర్తించాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తించి దీని మీద తగిన చర్యలు తీసుకోకపోయినట్టయితే ముందు మరింత దుర్భరంగా తయారవుతుంది పరిస్థితి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.